నమస్తే, వెల్కమ్ టు కాట్రిపురం. నా పేరు జిత్య. నా పేరు విషర్. ఈరోజు ఉగాది కాబట్టి, ఒక నూతన సంవత్సరం కాబట్టి, ఒక కొత్త పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. It's our mommy. హాయ్. Say hi to our mommy. Yes. థ్యాంక్ యూ. అందరికి కాట్రుపురం తరపున ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికి చాలా బాగుండాలని, దేవుడు మనందరికి హెల్ప్ చేసి మనందరి కష్టాలు తీర్చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సరే, టైమ్ టు ఇంటర్వ్యూ మమ్మీ. ఆర్ యు రెడీ? అవును. మమ్మీ, కమ్ ఆన్. ఫస్ట్ క్వశ్చన్. మమ్మీ, మీ ఫేవరెట్ కలర్ ఏంటి? నా ఫేవరెట్ కలర్ ఈ బొమ్మకున్న గ్రీన్ కలర్. తెలుగులో ఏమంటారు? పచ్చదనమే పచ్చదనమే నీ చిరునవ్వే చక్కదనమే. మమ్మీకి ఒక ఏరియా మొత్తం గ్రీనరీ, గ్రాస్, ప్రశాంతంగా ఉండే ఏరియా కనిపిస్తే మమ్మీ హాయిగా భరోసాగా కోరుకుంటుంది. ట్రూ. యా. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఎందుకు? ముద్దపప్పు విత్ నెయ్యి, బంగాళదుంప ఫ్రై. బంగాళదుంప ఫ్రై అంటే యూఎస్లో దొరికి పచ్చడి అయిపోయిన ఫ్రై కాదు, ఇండియాలో కరకరలాడే పొటాటో ఫ్రై చేస్తారు కదా, ఆ పొటాటో. కరకర లేకపోతే కలకల? పెరుగన్నంలో ఆవకాయ నంచుకో. ఇస్ ఇట్ కరకర ఆర్ కలకల? కరకర, క్రంచీ. ఇప్పుడు నువ్వు అడుగు ఏమన్నా, అన్ని అప్పటికే ఇస్తాయి అట్ట. నీ పేరు ఫస్ట్ బాయ్, నాకు ఎక్కువ. బాగుందా? నా పేరు నచ్చిందా? నా పేరు అంటే నాకు చాలా ఇష్టం తెలుసా. ఎందుకో తెలుసా? మమ్మీ, నా పేరు అంటే గ్రీనరీ అందుకని. Okay. ఫేవరెట్ స్వీట్ ఎందుకు? ఫేవరెట్ స్వీట్ ఏం లేదు, అమ్మమ్మ చేసే పాయసం అంటే ఇష్టం, సేమియా పాయసం. ఒక డౌట్. నా మమ్మీ నీ అమ్మమ్మ. ఓకే, సరే. ఓకే, మీరు ఈ లోకంలో 3 కంట్రీస్కి వెళ్తే, లైక్ అదర్ దెన్ లైక్ ద కంట్రీస్ యూ బెన్ టు, ఏ కంట్రీస్కి వెళ్తారు? లైక్ మేబీ స్పెసిఫిక్ ప్లేస్ ఇన్ ఇండియా. నేను వెళ్ళిన దగ్గరికి వెళ్ళకూడదా? నో. నేను ఇండియాలో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. నేను ఇండియాలో చాలా హోలీ ప్లేసెస్ చూడాలి. సరే, హోలీ ప్లేసెస్ ఒక కేటగిరీ మొత్తం లేకపోతే లిస్ట్ చేస్తే పోతుంది. ఇంకొక కంట్రీ స్టేట్ చేయి మమ్మీ. జపాన్ లో అదేదో ఫ్లవర్ బ్లాసమ్స్ ఉంటాయి. సో ఐ వాంట్ టు బ్లాసమ్, యాపిల్ బ్లాసమ్. ఐ యామ్ నాట్ ష్యూర్ ద నేమ్ ఆఫ్ మీరు రీసెర్చ్ చేసి మా మమ్మీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కదా. యా, ప్లీజ్ డూ ద వర్క్ ఫర్ us. I want to see that. And థాయిలాండ్ వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలో చెప్పనా? ఎలిఫెంట్స్ ఉంటాయి కదా. నేను ఎలిఫెంట్స్ ఎక్కుతా రాణిలాగా. ఎలిఫెంట్స్, కమ్ ఆన్ ఎలిఫెంట్స్. ఆ పాట ఉంటుంది. హే సా భద్రస హరిస భద్రసముద్రస, హైస భద్రస, హసర భద్రసముద్రస, హైస బాహుబలి. That one జై scene, బాహుబలి. that one scene while they were pulling the rope, Bahubali. And then the dad and like the evil son just be like, Bahubali. I watched that movie in theater. It was good. Everything except the dad dying was good. But it was just sad. Okay, now it's so sad. Okay, next. What are your top 3 hobbies? జనకమ్మ. Other than sleeping. hobbies. Okay, I don't have like hobby, but Cannot be sleeping. I want to be in nature. Can Yes. that be a hobby? I Exploring. just dream that I am in middle of Hiking? nature. Like going on tours? Yeah, Nature scenic tours? places. Scenic places. Yeah, I'm Nice. surrounded by Hobbies, nature. like things you can do every day. That's why you sleep. Not every day, but I
ఐ లైక్ అంటే ఏమన్నా చిన్న చిన్న పద్యాలు రాయడం or చిన్న చిన్న పాటలు రాయడం. నేను అంత గొప్పగా డ్రా Mommy, stop. Mommy draws so good. Mommy's humbling herself. యా బట్ Mama's better. యా కొంచెం పెయింట్ చేయగలను అంతే. Mommy once made this. అవన్నీ బిల్లి బిత్రి హాబీస్. ఓకే Mommy once made this small drawing of Parvati Devi, and it looks so beautiful. I still have it. It looks so beautiful. నెవర్ Claps to mommy. everyone will love it. No, mommy drew. వీళ్ళ డబ్బా వీళ్ళే చెప్పుకుంటున్నారు. సెల్ఫ్ డబ్బా పట్టుకునే సెల్ఫ్ డబ్బా ఫ్యామిలీ అంటే. కానీ మా మమ్మీ చాలా మంచిగా డ్రా చేస్తుంది. నెక్స్ట్ ఇది ఇంటర్వ్యూయేనా? 24/7 interview. Maybe 24/7 we bloopers. నెక్స్ట్ 1 million bloopers. Bloopers. Looking forward to our end of the year bloopers coming up in January. Or maybe like sometime in summer. But yeah. నా ఫోన్ లో Look స్పేస్ forward. ఉంటాయి, లేకపోతే బ్లూపర్ అని డెలీట్ అయిపోతాయి. నెక్స్ట్ Okay. Wait. ఎప్పుడు నన్నే అడుగుతారా వచ్చిన వాళ్ళని? నేను అడుగుతా మిమ్మల్ని ఈసారి ఫర్ చేంజ్. ఓకేనా? You'll start the show. Look, మెరుస్తూ కల ఆడుతూనే మన సూపర్ స్టార్ మమ్మీ. సూపర్ స్టార్ కి ప్రిఫరెన్స్ కాబట్టి సూపర్ స్టార్ క్వశ్చన్స్ అడుగుతుంది, మీరు ఆన్సర్ చేయాలి. ఓకే సరే, లెట్స్ ఆస్క్. మీ ఒపీనియన్ లో మామ్ అంటే గుడ్ మామ్ ఆర్ బెస్ట్ మామ్ అంటే ఎలా ఉండాలి? 10 చేతులు దుర్గామాతలాగా చేతులు ఇలా వస్తూ ఈ పని చేతు ఈ పని ఆ పని ఈ పని ఆ పని చేస్తూ అది బెస్ట్ మామా? అంటే that's what good moms look like. ఓకే, They're like they move so fast. నీకు బెస్ట్ మామ్ అంటే ఎలా Wait. ఉండాలి? Kind గా ఉండాలి. నీలాగా ఉండాలి. Kind గా ఉండాలి. నీలాగా ఉండాలి. Guys, best mom award goes to my mom, guys. సెల్ఫ్ Slay baddie, slay. ఆగు, వాడి టర్న్ ఇది, చెప్పు. Kind గా ఉండాలి. Kind గా ఉండాలి. కొన్నిసార్లు యల్ చేయొచ్చు కానీ ఊరికే 24/7 యల్ చేయకూడదు. ఓకే, నన్ను నైస్గా ట్రీట్ చేయాలి. ఓకే. ఇంకా నాతోటి కూడా కైండ్గా ఉండొచ్చు కదా, అదర్స్ తోటి కూడా కైండ్గా ఉండాలి. ఓకే, అదర్స్ తో కూడా కైండ్గా ఉండాలి. ఇంకా అంతేనా? యా, ఓకే. కైండ్. Wait. Mommy, so beautiful, so elegant, just looking like a wow. Just looking like a wow. డబుల్ బాక్స్. థ్యాంక్ యూ. ఓకే, బెస్ట్ నీ దృష్టిలో బెస్ట్ పేరెంట్స్ అంటే ఎవరు? ఓపెన్ హార్ట్ విత్ హరిత. నా మమ్మీ డాడీ లాగా బెస్ట్ పేరెంట్స్. అండ్ ఆల్సో అలా చెప్పొద్దు, క్వాలిటీస్ చెప్పాలి. ఎప్పుడు ఫర్గివ్ చేయాలి, కానీ ఎప్పుడు ఫర్గివ్ చేస్తూ ఉంటే తర్వాత కాలేజ్ కన్నాక అప్పుడు నీకు ఏం పిల్లో లేదు పడిపోవడానికి, మమ్మీ డాడీ ఫర్గివ్ చేస్తారని. అప్పుడైతే మిస్టేక్స్ జరిగితే ఇంకా అలా ఆపలేవు. సో అట్లీస్ట్ కొద్దిగైనా లైక్ మేనేజ్ చెప్పడం, లైక్ జస్ట్ వదిలేకుండా జస్ట్ కొద్దిసార్లు అయితే చిన్న వాటికి ఫర్గివ్ చేస్తే ఓకే, కానీ అప్పుడప్పుడు పెద్ద విషయాలకి మరి ఫర్గివ్ చేస్తే అప్పుడు నేర్చుకోలేరు పిల్లలు. అందుకని కొద్దిగా కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి. ఓకే, నూరా బెస్ట్ పేరెంట్స్ అంటే ఎలా ఉండాలి? బెస్ట్ పేరెంట్స్ కొన్నిసార్లు కిడ్స్ బ్యాడ్ మిస్టేక్స్ చేస్తారు కదా, బ్యాడ్ మిస్టేక్స్ ని లైక్ గుడ్ వైబ్. Here's the microphone talking to it. ఇంకొక వైబ్, గుడ్ వైబ్ కి చేంజ్ చేయాలి. ఓకే, బ్యాడ్ డైరెక్షన్ లో వెళ్తుంటే వాళ్ళు గుడ్ సైడ్ కి పుష్ చేయాలి. ఆ బెస్ట్ పేరెంట్స్ నేను చెప్తా. బెస్ట్ పేరెంట్స్ మళ్ళీ చెప్తావా? మీరు బెస్ట్ పేరెంట్స్, కానీ లోకానికి బెస్ట్ పేరెంట్స్ పార్వతీదేవి శివుడు. అమ్మా పిండేసింది నాయన, వేసుకో సాంబా 100కి 100. నెక్స్ట్, బెస్ట్ కిడ్ అంటే ఎలా ఉండాలి చెప్పు? నాలాగా డేవిడ్స్ లాగా. ఇది మాత్రం పెద్ద సుద్ద.
సరే ఆమె ఏదో చేసుకుంటున్నా ఒరే నీ బెస్ట్ కిడ్ అంటే ఎలా ఉండాలి చెప్పు. బెస్ట్ కిడ్ మమ్మీ లిసన్ చేయాలి, చోస్ తోటి హెల్ప్ చేయాలి. ఓకే మన ఓన్లీ చూస్ చదువుకోవడం, పనిలో హెల్ప్ చేయాలి, మమ్మీ వాళ్ళు చెప్పిన మాట వినాలి, హోంవర్క్ చేయాలి, నాలాగా ఉండాలి కదా, నాలాగా ఉండాలి. లై చేయదు Lie చిత్యాలాగా. చేయకూడదు. ఓకే ఇంకా స్టాప్ పీస్ నెక్స్ట్ అంతేనా డన్నా You want to fight, bro? Yes. జిత్య we are not doing WWF please. WWE. Best kid definition చెప్పు. This is not an interview జిత్య. Please kindly qualities please. నాలాగా లేని వాళ్ళు అన్ని మంచి పిల్లలు. నీలాగా లేని వాళ్ళు అంటే వాళ్ళు ఏమన్నా రోజు మన ఇంట్లో వచ్చి చూస్తున్నారు నువ్వు ఎలా ఉన్నావో చూడట్లేదు కాబట్టి క్వాలిటీస్ చెప్పు తొందరగా చెప్పాలి. రోజు దండం పెట్టుకోవాలి పేరెంట్స్. I want to add something. దేవుడు కూడా దండం పెట్టుకోవచ్చు. గురువుకి ఇంకా రెస్పెక్ట్ చేయాలి, అది బెస్ట్. వెరీ గుడ్. గురువులకి రెస్పెక్ట్ చేయాలి, గాడ్ కి రెస్పెక్ట్ చేయాలి, ఇంకా ట్రబుల్ మమ్మీకి రెస్పెక్ట్ చేయాలి. ఇద్దరు ఒకటేసారి మాట్లాడదు. ఓకే సరే స్టాప్ జిత్య. సో నాలాగా ఉండకూడదు, ఇంకా బొమ్మ సర్దాలి, నాలాగా ఉండకూడదు, పరచకూడదు, ఇంకా తమ్ముడిని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చెప్పావు కదా ఎప్పుడన్నా చేస్తావా లైక్ బొమ్మలు సర్దడం లాంటి ఒక్క పని? నేను నీకు సర్ప్రైజెస్ చేస్తా కానీ మిరకల్స్ చేయను. నువ్వు ఆడుకునే టాయ్స్ సర్దడం మిరకిలా? దేర్ యు గో గైస్. నా బట్టలు సర్దుకోవడం కూడా మిరకల్. I have nothing to hide. I am a proud lazy person. Jay lazy person. ఓకే వాళ్ళు అందరు న్యూ ఇయర్ రిజల్యూషన్ చేసుకున్నట్టు ఉగాది రెజల్యూషన్ చేసుకోమని చెప్తా. ఇప్పుడు క్వాలిటీస్ చెప్పింది కదా మిరాకిల్స్, అవి లేకుండా జీవితంలో ట్రై చేయండి అంతేనా? ఓకే జిత్య నువ్వు లైఫ్లో ఏం అచీవ్ చేయాలి అంటే యూ డోంట్ నో వాట్ యుల్ బికమ్, సో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ వాట్ ప్రొఫెషన్ యూ విల్ బీ ఇన్ బికాస్ ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్, బట్ లైక్ how do you see yourself in 10 years of time? I want to have 10 kids. They'll all be fluffy dogs. That's what I see myself, with 10 dogs surrounding me and me hugging the dogs and the dogs licking my face and me living just there. 10 dogs, so funny. వాటిని ఎవరు పోషిస్తావు నానా? నువ్వు పోషిస్తావా? No, What? yes. వాటి పీ పాటి ఎవరు క్లీన్ చేస్తావు? Robots. రోబోట్స్. ఆ రోబోట్స్ నువ్వే కనుక్కుంటావా? వేరే ఎవరో కనుక్కుంటారు కదా, అది నేను షాప్ కి నొక్కేస్తా, కొట్టేస్తా, తీసుకొచ్చి క్లీన్ చేస్తా. నొక్కేస్తా కొట్టేస్తా అంతేగాని సంపాదించి డబ్బులు సంపాదించి కానీ నేను జస్ట్ వాటిని యూజ్ చేసుకుంటా. నేను నిజాయితీగానే కొనుక్కుంటా. ఓకే నువ్వేం చేస్తావురా పెద్ద అయ్యాక? నేను నాకు ఒక 20 kids ఉండాలి. ఎవరు వాళ్ళంతా? అక్కని కాపీ చేయకూడదు, నీ ఓన్ గా చెప్పాలి. నాకు 20 kids కావాలి అంతే. ఓకే ఎవరు వాళ్ళు? 20 kids. ఎవరు వాళ్ళు? they should listen to their parents. She wants to raise little minions like that guy Blue from the Minions. And all the minions are like this. నానా కిడ్సే కాదు నాన్న, ఇంకా చాలా ఉంటాయి నాన్న. I'm a minion guys. చదువుకోవాలి, లైక్ యూ వాంట్ టు గో సమ్ ప్లేసెస్ ఆర్ థింగ్స్. You know, I want to travel the entire world. You want to travel the entire world. I want to travel every single planet in the solar system and everywhere. That would be nice. సోలార్ సిస్టమ్ లో వెళ్తావా? Yeah, and everywhere else. ఒరే ఇంకా వాటికి సూట్లు కనుక్కోలేరా? మెర్క్యూరీ వీనస్ దగ్గరికి వెళ్తే ఇలా అలా అయిపోతుంది. You can't go everywhere in the solar system. No, I think Except Mercury and Venus. Everywhere except No, Nana, there are other planets where you can't go. నాకు ఒక ఐడియా ఉంది. నాకు రిషిత్ కి సైడ్ ప్రొఫెషన్ కింద I can't go on Jupiter. I can't go on Jupiter. కాదు, ఇప్పుడు షోస్ ఉంటాయి కదా, అందరినీ పే చేస్తుంటారు షోస్ చేయడానికి. అది మేము యాక్ట్ చేయకుండా జస్ట్ రియల్ లైఫ్ లో నేను రిషిత్ ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటాం. దాంతో చాలా పైసలు చేస్తాం. Paisan, so you only have 99 cents
99 cents by the time you grow up. $99 million and then one more million. ఈ లోకంలో ఎవరికి ఏం పని లేదు, మీరు ఇద్దరు కొట్టుకోవడానికి చూడడానికి ఉంటారు. అవును కాదు నిజంగానే మీరే చెప్పారు అంటే మూవీస్ చేస్తుంటారు కదా అలా కొట్టుకోవడం కదా కదా ఓకే మూవీ అంటే 2.5 hours or 3 hours ఉంటుంది నాన్న. starting there is a middle and there is end. For your scenario, where is the beginning, where is the middle, where the is the beginning end? is when I was born like a baby and I didn't shine and then all of a sudden he was born and then I started crying, no I have to share my toys. No I have to share my toys. And then she just comes and takes all my stuff. And then we start doing kickboxing. Mukka. That one sound can you? జిత్య, నీకు ఒక టాస్క్ ఇస్తాను, ఓకేనా? ఆపకుండా 1 minute తెలుగులో మాట్లాడు. అంతేనా? సరే. నా పేరు జిత్య. నా ఫ్యామిలీ తెలంగాణలో. ఫ్యామిలీ తెలుగు వర్డ్ కాదు. నా కుటుంబం తెలంగాణలో ఉంది. ఇంకా నేను ఈరోజు బట్టలు వేసుకున్నా. ఈ బట్టలు ఒక కలర్లో ఉన్నాయి. కలర్ కాదు, ఒక రంగులో ఉన్నాయి. చీర కాదు, ఒక రంగులో ఉన్నాయి. నేను కళ్ళజోడు పెట్టుకున్నా. నేను పైసలు సంపాదిస్తా పెద్దగా అయినాక. ఇంకా ఏం చేస్తా? నాకు పాడడం ఇష్టం. నీకు పాడడం ఇష్టమా? ఏదో ఒక తెలుగు పాడవాడు. నీలి నీలి ఆకాశం ప్లీజ్ ప్రదీప్ మాచిరాజు ఇంకెప్పుడు సినిమా చేయండి పాట వింటే. We did a short about that. Okay, దీని గురించి ఒక షార్ట్ చేసాం. Watch an earlier video and then you will see. Featuring mummy. Bye-bye. అయిపోయిందా? See to us arguing monkey. వేరొక మంకీ అయ్యా. కోతి. Hey కోతి. Hey కోతి baby. Come on baby, let's go on the bullet. బుల్లెట్ ఇంగ్లీష్ వర్డ్. Let's go on the scooty. ఇంగ్లీష్ వర్డ్. స్కూటీ ఇండియాలో అందరు స్కూటీ అంటారు. Let's go. అది కూడా ఇంగ్లీష్ వర్డే. అందరూ ఇంగ్లీష్ వర్డ్స్. ద్విచక్ర వాహనం. మనం ఒక ద్విచక్ర వాహనం. మనం ఒక చక్రం మీద వెళ్దాం. ఓకే సరే రిషి, నేను అక్కలా కాంప్లెక్స్ అడగను. నేను కొన్ని వర్డ్స్ అడుగుతా, నువ్వు తెలుగులో వాటిని ఏమంటారో చెప్పు. వాటికెందుకు ఈజీవి అంటే నువ్వు కూడా వాడేదేనా? రిషి క్యాప్. క్యాప్. క్లూ కావాలా? I know this one, but I can't just think of it. టోపీ. Toby. ఓకే. గోపి. హై గోపి. షర్ట్. చొక్కా. Ingo, please. బటన్. Button. I don't know this one. గుండి. Gundi? నా గుండులాగా. చొక్కా గుండీలు పెట్టుకో. చొక్కా గుండీలు పెట్టుకో. నువ్వు నీ గుండీలు పట్టుకున్నావా? లంగ్స్. ఇది కూడా ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులా? ఊపిరి. ఊపిరి. గోవా. మనసు? No, that's like more like హృదయం ఎక్కడున్నా. హృదయం. What is gunda? గుండె జల్లునా. Ask me whole. There's this one thing about judge. Mummy, ask me whole. Mummy, you know that one song about Mummy, ask me whole. గుండె జారి. Ask me whole. Ask me whole. హోలా. హోల్.
గుంట. బొక్క. బొక్క అయిందిరా, బొక్క అయింది. సరే ఇంకా అయిపోయిందా? కాదు, నేను ఒకటి చెప్తా. నేను ఒక పాట సాంగ్ చెప్తా, మీరిద్దరు నెక్స్ట్ ద సాంగ్ పాడడానికి ట్రై చేయాలి. సమస్య లేదు, నాకు రావని పాటలు. సరే ట్రై చేయి. ఓకే, ఒకటే అంత పెద్ద వీడియో అవుతే పాపం వాళ్ళకి తలకాయ నొప్పి వస్తుంది. तेरे तेरे बातों में उलझा ऐसा जिया G.I. जिया जिया. He said G.I. Okay, wait, next one. Sorry. Nina Tandita Nagadani. కాదు మామో I know. పల్సర్ బైక్ మీద రమమ. I know this one. It's I know this one. Shall I tell you another one, okay? I know this one. Incomplete. తొందరగా. Alimile. Not really. Do you not know this one? Alimile. Okay, next one. Not. పొలం కట్టు. దుమ్ములోడ పొట్ట గిట్టి దూకినట్టు. Next, sing. పొలం జాత రాజా అని పోత రాజు ఊగినట్టు ఎర్ర స్టెప్పులేసి బూతులు. నీకు కావాలా? ఎర్ర స్టెప్పులేసినాడు స్వామి వేసినట్టు ఎర్ర నాకు ఈ సాంగ్ తెలియదు కానీ. ఎర్ర చెడ్డ పొలంలోన మిరపకట్టు. Second bootu. Best. Risha has laphiosis, guys. It's very contagious. Wear masks now. A very serious case. ఇంకా Okay, tell me a song. Tell me part of a song that I would know. Huh? Tell me part of a song I would know. I'm mad at mommy, the Chinny superstar. I cannot mess up her chat. Something like that. Chini asa. చిన్ని చిన్ని ఆశ ముద్దు విడాస ముద్దులిడా ఆస. జాబిలిని తాకే. ముద్దు విడాస. I don't sound this bad in real life. ఓకే, I ఈ found రోజు- you. ఈ Number one. రోజుకి మనం వాళ్ళకి కలిగించిన తలకాయ నొప్పికి ఈ తలకాయలోకి Number షేర్ one. చేయండి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, వ్యూ చేయండి. జై హింద్. Part 1. హిందుస్థాన్ మీ ఓపికకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ Hindustan. హ్యాపీ నా గిలులు. జై ఈసారి హింద్. చూసినందుకు Jai Hind. ధన్యవాదాలు. బాయ్.